వైసీపీ అధిష్టానంపై విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్. రోజు గ్రూపులను ప్రోత్సహించి ఉద్దేశపూర్వకంగా తనను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారని, ఇదంతా వైసీపీ శ్రేణులే చేశారని ఆరోపించారు. కొడకండ్ల మున్సిపాలిటీని కూడా ఉద్దేశపూర్వకంగానే సొంత పార్టీ వాళ్లే ఓడించారని అన్నారు. అలాగే గడప గడపకు కార్యక్రమంలో తమ బిడ్డలకు ఉద్యోగాలు, రోడ్లు, డ్రైనేజీలపై జగన్ సర్కార్ను నిలదీశారని తెలిపారు వసంతకృష్ణ. భరోసా కేంద్రాలు పెట్టిస్తే 3 ఏళ్లు గడిచినా బిల్లులు రాక క్యాడర్ ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు గుప్పించారు. రోజు గ్రూపులు ప్రోత్సహించడం, నా మీద ఉద్దేశపూర్వక ఇబ్బంది పెట్టడం, కొండపల్లి మున్సిపాలిటీని ఉద్దేశపూర్వకంగా ఓడించి మన పార్టీ వాళ్ళే, మన ప్రత్యర్థులు ఓడించలా, మన పార్టీ వాళ్ళే ఓడించి ఆ విషయాలు కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళ ద్వారా, ఐపాక్ వాళ్ళ ద్వారా పార్టీ అధిష్టానానికి తెలిసినప్పుడు నేను వెళ్ళి చెప్పా, నా ప్రత్యర్థి కంటే కూడా, రాజకీయ ప్రత్యర్థి కంటే కూడా సొంత పార్టీలో ఉన్న వ్యక్తులే రోజు మానసికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తారని చెప్పి నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వెళ్ళి 1కి 10 సార్లు స్వయంగా చెప్పడం జరిగింది. ఒక్క పెద్దిరెడ్డి గారు మటుకు స్పందించారు. నీకేం పనయ్యా, ఆయన పని ఆయన చేసుకుంటే నీ పని నువ్వు చేసుకోలేవు, ఎందుకు ఆయన ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆయన ఇన్ఛార్జిగా ఉన్నంతసేపు పరిస్థితులు అణిగిమణిగి ఉన్నాయి. వారు వెళ్ళిన తర్వాత మళ్ళీ యథాస్థితికి రావటం, నేను ఎన్ని పర్యాయాలు పైకి వెళ్ళి చెప్పినా కూడా అతను పెట్టించినట్టే నువ్వు గ్రూపుల్లో మెసేజ్లు పెట్టించు, నా మనసుకు ఇష్టపడలా. అదే విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా కూడా తప్పు చేసిన వాళ్ళని దండించకపోగా, కాంగ్రెస్ రోలో ఇంకో బీజేపీ అయితేనో వాళ్ళ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది, మన కేంద్ర కార్యాలయం 10 నిమిషాల దూరంలో ఉంది, స్పందిస్తారనుకుంటే స్పందించకపోగా, పార్టీలోనే ఒకళ్ళ మీద ఒకళ్ళకి తగాదాలు పెట్టుకుంటా ఉద్దేశపూర్వకంగా చీలికలు తెస్తూ ఉంటే ఎన్ని రోజులు సహించాలి? గడప గడపలో అమ్మ మీకు అమ్మఒడి ఇచ్చాం, చేయూత ఇచ్చాం, ఆసరా ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చాం అని ఇచ్చేది కార్యక్రమాలు చెప్తే మరి మా అబ్బాయికి ఉద్యోగం ఏదని అడుగుతా ఉన్నారు, లేకపోతే మా ఇంటి ముందు డ్రైనేజ్ ఏదని అడుగుతా ఉన్నారు, లేకపోతే మా ఇంటి ముందు రోడ్డు ఏదని అడుగుతున్నారు. మీరు ఇచ్చారు, మేము తీసుకున్నాం, ఇవన్నీ మేము అడిగామా? కానీ మా ఇంటి ముందు రోడ్డు ఏది? సచివాలయాలు మనమే ప్రథమ స్థానంలో ఉన్నాం, డ్రైన్లు నిర్మించిన వాటిలో మైలవరమే ప్రథమ స్థానంలో ఉంది. ఇన్ని నిర్మించిన తర్వాత చివరకు జరిగింది ఏంటి? ఎన్ని పనులు కేడర్కి అప్పచెప్పి కేడర్తో పని చేయిస్తే 3 సంవత్సరాల పైచిలుకు వాళ్ళకి బిల్లులు రాక, అప్పులు పాలయ్యి, అవస్థలు పాలయ్యి, వాళ్ళు బజార్ను పడి అక్కడ మన పార్టీకి సూచనలు సలహాలు ఇచ్చి ఈరోజు రాజకీయ వర్గాలకి ప్రత్యామ్నాయంగా మన పార్టీ ఏర్పరిచినటువంటి వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ అంటే రాజకీయాల మీద నడవాల్సిన వ్యవస్థ స్థానంలో కన్సల్టెంట్లు పెట్టుకొని నడుపుతూ ఉంటే వాళ్ళకి కింద ఉన్న బాధలు ఏం తెలుస్తాయి? అతను అన్నాడు, క్యాడర్ హ్యాపీగా ఉంటే పబ్లిక్ అన్హ్యాపీగా ఉంటారు, పబ్లిక్ హ్యాపీగా ఉండాలంటే క్యాడర్ అన్హ్యాపీగా ఉండాలి. అంటే క్యాడర్ బిల్లులు రాక అవస్థ పెడితే ప్రజలు సంతోషిస్తారనేది ఆయన అభిప్రాయం. ప్రజలు నవ్వుతారని చెప్పి వీళ్ళని ఇబ్బంది పెడతామా? 10 ఏళ్ళు పార్టీ జెండా మోసి పార్టీ కోసం నానా అగచాట్లు పడి అవస్థలు పడి ముందుండి నడిపించిన వాళ్ళని ఈరోజు ప్రభుత్వానికి మీరు పెట్టుబడి పెట్టిస్తారా? ప్రభుత్వానికి కార్యకర్తలు పెట్టుబడి పెట్టాలా? 2,000 కోట్ల రూపాయలు ఇది సంక్షేమ పథకాలు ఇచ్చే మనం వాళ్ళకి ఇచ్చే 2,000 కోట్ల రూపాయలు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ఇబ్బంది పడే పరిస్థితి లేదు కదా. ఈ విషయాలన్నీ తీసుకెళ్ళినా మనం ఏమీ చేయలేని పరిస్థితి.